సింపుల్గా ఒకటే మాట చెప్పినారు స్వామి, క్షణంలో వెళ్ళిపోతాయంటే నేను ఏదో అనుకున్నాను స్వామి, కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అనుకోలేదు స్వామి. వీరు డాక్టర్ పరమేశ్వర్ గారు. డాక్టర్ గారు జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి వచ్చారు. వీరు యాక్చువల్గా అక్టోబర్ 30 అంటే సుమారుగా 6 నెలల క్రితం మన దగ్గరకు వచ్చి అదృష్టం పెట్టుకున్నారు. అంతకుముందు చాలా దరిద్రంగా ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగా ఉండేవి. అవన్నీ సమస్య పోవటము, మంచిగా బిజినెస్ మంచిగా అవటము, అలాగే వారికి వ్యవసాయ క్షేత్రంలో మంచిగా అవటము, శత్రుబాధలు అవన్నీ అయిపోవటం వలన వారు ఎంతో సంతోషంగా వచ్చి అలాగే గిఫ్ట్ ఇచ్చి సన్మానం చేసి చాలా మంచిగా వచ్చి వాళ్ళ మిత్రులను కూడా ముగ్గురిని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా నాలాగా మంచిగా అవ్వాలి, గొప్పగా అవ్వాలి అని చెప్పేవారు. ఇప్పుడు వారినే అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుదాం. ఆర్థిక పరంగా బాగా ఇబ్బందులు ఉండే స్వామి, అవన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది స్వామి. చాలా మీరు ఏ విధంగా చెప్పిందో అదే విధంగానే అయింది స్వామి. నేను అప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ ఈ రోజు వరకు నా బాధలన్నీ తొలగిపోతాయి, ఈ రోజు నుంచి అటువంటివి ఏం జరగవు, మట్టి ముట్టిన బంగారం అన్నావు స్వామి. నన్ను ఏదో అనుకున్నా స్వామి, ఈ రోజు తెలిసింది నాకు నువ్వు చెప్పిన విషయం. అవును, మన దగ్గరకు వస్తే మట్టి పట్టుకుంటే కూడా బంగారం వద్దని స్పష్టంగా చెప్తాను. అది జరుగు తీరిద్ది అనమాట. మనసు చాలా ఆనందంగా ఉంది స్వామి, చాలా సంతోషంగా ఉంది. ఆనందంగా, చాలా ఆనందంగా ఉంది. ఇంకా నా తరఫున ఇంకా ఒక 21 మందికి ఇస్తాను స్వామి. ఇప్పుడు 3 అయినారు స్వామి, ఇంకా 21 మంది చేసే తర్వాత నేను నిద్రపోను స్వామి, వాళ్ళు కూడా మంచి చేస్తాను. మీ ద్వారా ఎంతమంది ఎంచుకుంటే వాళ్ళకి చేసిన ప్రతిసారి మీకు కూడా ఇంకా మంచి జరగటం మొదలవుతుంది. మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేశాక చాలామంది చెప్తుంటారు, సార్ మా ద్వారా 100 మంది సబ్స్క్రైబ్ చేయించాం సార్, ఎంతో బాగుంది సార్, ప్రతిసారి మంచిగా అవుతుంది సార్ అని చెప్తుంటారు. అట్లాగే మన ఫోటో పెట్టుకుంటుంటారు. మనకు సంబంధించిన ఏ పని చేసినా కూడా, లేకపోతే మనకి అదృష్ట లక్ష్మీ దేవాలయానికి మా ఇంట్లో 10 కిలోలు బంగారం చేరాక ఇంకో ఎక్స్ట్రా 1 కిలో, తర్వాత 11వ కిలో అదృష్ట దేవాలయానికి ఇస్తారని మొక్కుకుంటారు. ఇవన్నీ కూడా మనకు సంబంధించిన ఏ పని చేసినా కూడా పాజిటివ్ అయిపోద్ది అప్పటికప్పుడే. పొద్దున్నే లేగంగానే తలుచుకుంటారు, రాత్రి పడుకునేటప్పుడు తలుచుకుంటారు. ఇవన్నీ కూడా పాజిటివ్ అనమాట. ఆటోమేటిక్గా నా పేరు తలుచుకుంటే అమ్మవారు తన యొక్క 100 సింహం తలతో వచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఆర్థికాన్ని, మీ వ్యాపార వ్యవహారాలని ఆవిడ కాపాడుతూ ఉంటుంది.